హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కళ్యాణం కమనీయం 10వ భాగాన్ని వినేద్దాం. డాక్టర్ ఆనందరావు గారితో సార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్తాడు. ఆనందరావు గారు చేతులెత్తి ఆయనకి నమస్కారం చేస్తారు. కానీ అని డాక్టర్ అనగానే ఆనందరావు గారు అలాగే చూస్తూ ఉంటారు. అసలు ఏం చెప్తారా అని. డాక్టర్ గారు ఆనందరావు గారితో అతనికి సర్జరీ సక్సెస్ అయింది, కానీ అతనికి స్పృహ రావడానికి మినిమం 1 వీక్ పడుతుంది. అతను స్పృహలోకి వచ్చాక అతనికి జరిగిన ప్లాస్టిక్ సర్జరీ గురించి చెప్పాలి, అది అతనికి కాస్త సున్నితంగా చెప్పాలని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిన తర్వాత ఆనందరావు గారు కాస్త సంతోషిస్తారు. ఎలాగైతేనే సాగర్ అయినా దక్కాడు మాకు. ఇక సాగర్ని అక్కడే ఆ స్పెషల్ రూమ్లోని 1 వీక్ ఉంచడం జరుగుతుందని డాక్టర్స్ చెప్పారు. అలాగే ఆనందరావు కూడా సాగర్ని చూసుకుంటూ అక్కడే ఒక 2 రోజులు ఉన్నాడు. అక్కడ బెంగళూరులో ఉన్న లక్ష్మి గారు మాత్రం అందరూ ఒకేసారి బిజినెస్కి వెళ్ళిపోయారు. నేను ఒకటే ఉన్నానని కూడా ఆలోచించట్లేదు వీళ్ళు అసలు విషయం తెలియక వీళ్ళని తిట్టుకుంటూ ఉన్నారు. ఇక ఆనందరావు కూడా ఇలా ఇక్కడే ఉంటే లక్ష్మికి డౌట్ వస్తుందని అక్కడ ఉన్న డాక్టర్స్కి నర్సుకి సాగర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. నేరుగా ఆనందరావు గారు ఫ్లైట్ దిగి డ్రైవర్కి కాల్ చేసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన ఆయనకు లక్ష్మి గారు వచ్చి సాయంత్రం వస్తానని చెప్పి 2 రోజులకు వస్తారా అని అడుగుతుంది. సరే లక్ష్మి, అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల వెళ్ళవలసి వచ్చింది అని ఆమె చెప్తారు. కానీ ఆవిడ మాత్రం అరుణ్ వాళ్ళు కూడా ఫోన్ తీయట్లేదని అనగానే ఆనందరావు గారికి ఆయన కంటి వెంట వచ్చే కన్నీళ్లు ఆపుకుంటూ నాకు ఆకలిగా ఉంది లక్ష్మి, నేను ఫ్రెష్ అయి వస్తాను అని ఆమె సమాధానం కూడా వినకుండా గబగబా మెట్లెక్కి వాళ్ళ రూమ్కి వెళ్ళి డోర్ వేసి వాళ్ళ రూమ్లో అరుణ్తో వీళ్ళు కలిసి దిగిన ఫోటోను చూసి ఇక ఏడుపు ఆపుకోలేక అలా ఏడుస్తూ ఉంటారు. కాసేపటికి లక్ష్మి గారు ఏంటి ఈయన ఇంకా రాలేదని ఒకసారి ఆనందరావు గారిని ఏవండి అని పిలుస్తుంది. ఆమె పిలుపుకు తేరుకొని వస్తున్నా లక్ష్మి అని అరుణ్ ఫోటోని మరొకసారి తడిమి ఫ్రెష్ అయి కిందికి వస్తాడు. వచ్చిన వెంటనే లక్ష్మి అతనికి వడ్డిస్తుంది. నువ్వు కూర్చో లక్ష్మి అని ఆవిడికి ఆనందరావు గారే స్వయంగా వడ్డిస్తారు. నాకు తెలుసు లక్ష్మి, మేము లేకుండా ఉంటే నువ్వు సరిగా తినవని చెప్పి తిను అని ఇద్దరు తింటారు. అలా తిన్న తర్వాత ఆనందరావు గారు ఆఫీస్కి వెళ్ళాలని వాళ్ళ రూమ్కి ఒక ఫైల్ కోసం వెళ్తుంటే ఏవండి అని పిలిచి అరుణ్ సాగర్ వాళ్ళు ఇంకా ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది. దానికి ఆనందరావు గారు ఆమె వైపు చూడకుండానే వస్తారు. లక్ష్మి వాళ్ళు పని అవ్వగానే తొందరగా వస్తారని చెప్పి ఫైల్ తీసుకొని ఆఫీస్కి వెళ్తాడు. అతనికి ఇక్కడ చూసిన అరుణ్ జ్ఞాపకాలే కనిపిస్తూ ఉన్నాయి. అలా పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. అలా ఏదో చేశాము అన్న విధంగా చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు ఒకసారి హాస్పిటల్కి ఫోన్ చేసి సాగర్ కండిషన్ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు ఆనంద్ గారు. అరుణ్ ఆలోచనలో అలా ఆనందరావు గారికి బాధంగా రోజులు గడుస్తున్నాయి. అలా ఒకరోజు అతను ఇంటి దగ్గర ఉన్నప్పుడు సాగర్కి ట్రీట్మెంట్ చేస్తున్న హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. అతనికి పక్కనే లక్ష్మి గారు ఉండడం వల్ల బయటకు వెళ్ళి మాట్లాడతారు. అటు నుండి డాక్టర్ గారు సార్ అని అనగానే చెప్పండి డాక్టర్ గారు అని మీ అబ్బాయికి స్పృహ వచ్చింది సార్, ఒకసారి మిమ్మల్ని చూడాలి అంటున్నారు అని చెప్తారు. ఆనందరావు గారు వెంటనే హైదరాబాద్కి టికెట్ బుక్ చేసుకుని లక్ష్మి గారికి ఆఫీస్ వర్క్ మీద హైదరాబాద్లో ఉందని చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన అతనికి ఫ్లైట్ రెడీగా ఉండడంతో ఎక్కి అక్కడ దిగి నేరుగా హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన ఆనందరావుని చూసి అతని కోసం ఎదురు చూస్తున్న డాక్టర్ వచ్చి రండి సార్ అని ఆయన్ని సాగర్ని ఉంచిన రూమ్కి తీసుకువెళ్తారు. అక్కడికి ఆనందరావు గారు ఏమీ మాట్లాడకుండా డాక్టర్ వెంట నడుస్తూ సాగర్ని షిఫ్ట్ చేసిన రూమ్ వద్దకు వస్తాడు. సార్ మీ అబ్బాయికి స్పృహ వచ్చింది, కానీ అతను స్పృహ వచ్చిన వెంటనే నాకేమైంది, అసలు నా ఫ్రెండ్ అరుణ్ ఎక్కడ, అతను బాగానే ఉన్నాడు కదా అని ఒకదాని వెంట మరొక ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు. ఇక అతన్ని అదుపు చేయడం మా వల్ల కాక అతనికి మొత్తం చెప్పాం సార్. చెప్పగానే అతను అరుణ్ అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. అలా ఏడిస్తే అతనికి మంచిది కాదని మేము అతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చాం సార్. తనకి మరో గంటలో మెలకువ వస్తుంది, అతనికి అన్ని విషయాలు తెలుసు, ఇక మీరే అతన్ని హ్యాండిల్ చేయండి సార్ అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సాగర్కి అన్నీ తెలిసాయని అనడం రావుకి అర్థమైంది, కానీ అతని ఎలా ఒప్పించాలో అతనికి అర్థం కావడం లేదు. ఎలా అని ఆనందరావు గారు అక్కడే సాగర్ని ఉంచిన రూమ్లోనే అతను కూడా కూర్చున్నాడు. అప్పుడే గంట అవడంతో సాగర్కి మెలకువ వస్తుంది. సాగర్ ఫేస్కి ఇంకా కట్లు విప్పలేదు, కానీ అతనికి మిగతా అన్నీ ఓకే అయ్యాయి. ఒక కాలికి చిన్న దెబ్బ ఉంది, అది కూడా త్వరగానే తగ్గిపోతుంది. సాగర్కి స్పృహ వచ్చిన తర్వాత ఆనందరావు గారు అతని దగ్గరికి వచ్చి సాగర్ అని పిలవగానే అంకుల్ అరుణ్ అని ఏడుస్తున్నాడు. సాగర్ నువ్వు ఎక్కువ ఏడవకు అని అంటున్నా కూడా సాగర్ అసలు ఏడుపు ఆపడం లేదు. సారీ అంకుల్, నేను అరుణ్ని కాపాడలేకపోయాను, నన్ను క్షమించండి అంకుల్ అని ఆనందరావుని పట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడు. సాగర్ నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు ఏడవకు అంతేకాకుండా నేను చెప్పేది విను అని అసలు అతను ఏం చేయాలి అనుకున్నాడో చెప్దామే అనుకున్నాడు.
డాక్టర్ గారు కూడా సాగర్కి ఏదైనా చెప్పొచ్చు, అతనికి అన్ని విషయాలు చెప్పండి, అతను పూర్తిగా కోలుకున్నారు, కాస్త ప్రిపేర్డ్గా కూడా ఉంటారని చెప్పిన విషయాలు గుర్తు చేసుకుని సాగర్కి చెప్పడానికి ఫిక్స్ అయ్యాడు. ఇక చెప్పడం మొదలుపెట్టి, సాగర్, నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నీ ఫేస్కి చాలా ఇంజరీ అవడం వల్ల నీ ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. అప్పుడు నేను నీకు అరుణ్ ఫేస్ని అమర్చారు అని నీకు డాక్టర్ గారు నీకు చెప్పారు కదా. చెప్పారు అంకుల్ అని అనగానే, సాగర్, నేను నా భార్య లక్ష్మికి అరుణ్ లేడన్న విషయాన్ని నేను ఇంకా ఆమెతో చెప్పలేదు. తను తట్టుకోలేదు అని నీకు కూడా తెలుసు కదా. ఇక నేను ఆమెకి అరుణ్ లేడు అని చెప్పలేను. నీ కట్లు విప్పాక నేను నిన్నే తీసుకుని వెళ్ళి అరుణ్గా మా దగ్గరే ఉండు సాగర్, నువ్వు అరుణ్గా ఉండాలి అని చెప్పగానే సాగర్కి అసలు ఏమీ అర్థం కాలేదు. ఆనందరావు గారు చెప్పింది. అతను చెప్పిన 10 నిమిషాలకు తేరుకొని, అంకుల్ అంటే కాదు డాడీ అని పిలువు అని చెప్తాడు. సరే అంకుల్, సారీ డాడీ అని పిలుస్తాడు. సరే సాగర్, నేను నీకు ఏమి చెప్పాలి అనుకుంటున్నానంటే, ఇక నువ్వు ఎప్పటికీ అరుణ్గా మాత్రమే మా దగ్గర ఉండాలని చెప్పగానే సాగర్కి అరుణ్ గుర్తుకు వచ్చి బాధపడతాడు. చూడు సాగర్, నిన్ను ఇంకో 40 డేస్లో ఇంటికి తీసుకువెళ్తాం, కానీ నేను మాత్రం వెళ్ళి వస్తూ ఉంటాను. నేను కూడా అక్కడ లేకపోతే తనకి డౌట్ వస్తుంది. అలాగే నువ్వు అక్కడికి వెళ్ళాక లక్ష్మికి అనుమానం రాకుండా చూసుకో అని అనగానే, సరే డాడీ, నేను అమ్మకి అనుమానం రాకుండా నేనే చూసుకుంటాను అని అనగానే ఆనందరావు గారు సంతోషపడ్డారు. కానీ అరుణ్ని మర్చిపోవడం కూడా కష్టంగా ఉంది అని అంటాడు. నాకు అలాగే ఉంది నాన్న, కానీ కొన్ని విషయాలు మనం నమ్మాలి కదా అని చెప్పి ఆనందరావు గారు అలా బయటికి వెళ్తారు. డాక్టర్ అప్పుడే లోపలికి వచ్చి సాగర్ని నార్మల్గా చెకప్ చేసి అతనికి టైం ఇవ్వాల్సిన ట్యాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అతనికి కూడా ట్యాబ్లెట్స్ మత్తు వల్ల అలాగే నిద్రలోకి జారుకుంటాడు. ఆనందరావు కూడా ఆ రోజు కాస్త రిలాక్స్గా ఉంటాడు. ఎలాగో సాగర్కి విషయం తెలిసిపోయిందని. అలా ఆ రోజు అక్కడే గడిపేసి తెల్లవారుజామున సాగర్కి చెప్పి బెంగళూరుకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన ఆనందరావు గారిని లక్ష్మి గారు ఈసారి త్వరగానే వచ్చారే అని అడుగుతుంది. అలా ఎందుకు లక్ష్మి, అదేమీ కాదు, మీరు ఈ మధ్యన నన్ను వదిలేసి మీరు బిజినెస్ అంటూ తెగ తిరిగేస్తూ ఉన్నారు అని అడుగుతుంది. అదేంటి లక్ష్మి అలా అంటావు, నాకు నీ తర్వాత ఏదైనా అని చెప్పి, సరే నేను ఇప్పుడే వస్తాను, కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళారు. ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి తను భార్యమని కాస్త కూల్ చేస్తూ ఉన్నారు. ఇక వారికి అలా 35 డేస్ గడిచిపోయాయి. అందులో అప్పుడప్పుడు సాగర్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్నారు ఆనందరావు గారు. 35 డేస్ అయ్యాక ఒకరోజు ఆనందరావు గారు కారులో వెళ్తున్నప్పుడు ఆయనకు హర్షవర్ధన్ గారు ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఇతను ఎందుకు చేశాడా అని లిఫ్ట్ చేసి, చెప్పండి లాయర్ గారు అని అనగానే, మీరు ఎక్కడ ఉన్నారు? నేను అరుణ్ ఫోన్కి ట్రై చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్తారు. చెప్పండి హర్షవర్ధన్ గారు, నేను అరుణ్కి చెప్తాను, ఏ విషయమైనా నాకు చెప్పండి అని అనగానే, లాయర్ హర్షవర్ధన్ ఫోన్లో కాదు డైరెక్ట్గా మాట్లాడాలని చెప్పగానే, సరే మా ఆఫీస్కి రండి లాయర్ గారు అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఆనందరావు గారు. అసలు విషయం ఏమై ఉంటుందా అని ఆనందరావు గారు అతని ఆఫీసులో ఉన్న ఛాంబర్లో ఆలోచిస్తూ ఉంటారు. అంతలోని హర్షవర్ధన్ గారు అలా ఆఫీస్కి రావడంతోనే అక్కడ ఉన్న ప్యూన్ అతన్ని నేరుగా ఆనందరావు గారి క్యాబిన్కి తీసుకుని వెళ్తాడు. ముందుగానే చెప్తారు ఆనందరావు అతని ప్యూన్కి, అందుకే అతను నేరుగా ఆనందరావు క్యాబిన్కి తీసుకువెళ్తాడు. అక్కడ హర్షవర్ధన్ గారిని చూడగానే అతని ప్యూన్ని వెళ్ళమని చెప్పి సైగ చేస్తారు ఆనందరావు. ఇక అతను వెళ్ళిపోగానే హర్షవర్ధన్ గారిని కూర్చోమని చెప్తారు. అతను కూర్చొని, చెప్పండి హర్షవర్ధన్, ఏమైంది, ఏం తీసుకుంటారు అని అడగగానే, నాకు ఇప్పుడు ఏమీ వద్దు, అసలు అరుణ్ ఎక్కడ, నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని అడుగుతారు. అసలు ఏమైంది, మీరెందుకు ఇంత కోపంగా ఉన్నారు అని అనగానే, అసలు మీకు తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా ఆనందరావు గారు అని అనగానే, అసలు నాకేమీ తెలియదు చెప్పండి. హర్షవర్ధన్ గారు మాట్లాడుతూ, నేను మీ కేసుని టేకఫ్ చేశాను, అందులో మనమే గెలిచాం కూడా కదా. అవును లాయర్ గారు, కానీ ఇప్పుడు ఆ ల్యాండ్లో ఆ దిలీప్ ఇంకా అతని తండ్రి రంగారావు ఇద్దరు కలిసి అక్కడ వాళ్ళ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అది మీకు తెలీదా, లేక మీరు కూడా అని అతను ఫినిష్ చేయకముందే, ఆపండి లాయర్ గారు, అసలు మాకు ఎటువంటి విషయం తెలీదు, అసలు అరుణ్ ఎక్కడా, ఇంకా అతని ఫ్రెండ్ సాగర్ ఎక్కడా అని అడుగుతారు లాయర్ హర్షవర్ధన్. ఆనందరావు గారికి అసలు విషయం ఏంటో నేరుగా వెళ్ళి ఆ రంగారావుని అడగాలని నిర్ణయించుకొని, రండి హర్షవర్ధన్ గారు నాతో పాటు అని తీసుకువెళ్తాడు. తనతో పాటుగా నేరుగా ఆనందరావు గారు రంగారావు ఇంటికి వెళ్తాడు. అది సాయంత్రం అవడంతో అప్పుడు రంగారావు దిలీప్ కూడా ఇంట్లోనే ఉంటారు. నేరుగా ఆనందరావు ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళిన అతని రంగారావు హాల్లోనే కనిపిస్తాడు. అతని దగ్గరికి వెళ్ళగానే రంగారావు స్టైల్గా, బాగున్నావా ఆనంద్ అని అడుగుతాడు. నీ కొడుకు ఎలా ఉన్నాడు, యాక్సిడెంట్ అయిందంట కదా అని అనగానే ఆనందరావు షాక్ అయ్యారు. అసలు అరుణ్కి సాగర్కి యాక్సిడెంట్ అయిన విషయం ఇక్కడ ఎవరికీ తెలియదు, రంగారావుకి ఎలా తెలిసింది అని అనుకోగాని, అంటే యాక్సిడెంట్ నువ్వు చేయించావా అని అప్రయత్నంగానే అడుగుతారు ఆనందరావు గారు.
కానీ అక్కడే ఉన్న హర్షవర్ధన్ గారికి అసలు ఏమీ అర్థం కాదు. అలాగే నిలబడి చూస్తూ ఉన్నాడు. రంగారావు లేచి, నీకు తెలుసు ఆనందరావు, నా గురించి నాకు కావాలి అన్న దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. అలాంటిది నేను ఫ్యాక్టరీ కట్టాలి అనుకున్న చోట నీ కొడుకు నాకు అడ్డుగా వస్తే ఊరుకుంటానా అని అనగానే ఆనందరావు గారికి అంతా అర్థమైంది. అతను రంగారావుని ఏమీ అనలేకపోయాడు. ఇప్పటి వరకు ఏదో అనుకోకుండా యాక్సిడెంట్ అయిందనుకున్నాడు. కానీ అది వాంటెడ్గా చేయించిందని తెలిసాక ఆయనకి నోటి వెంట మాటలు రావట్లేదు. అసలు ఉన్నాడా నీ కొడుకు అని అనగానే ఆనందరావు ఏమీ మాట్లాడలేదు. లేడు అని నాకు తెలుసు ఆనందరావు, ఇంకోసారి నాకు అడ్డుపడకు కూడా ఎవరూ ఆలోచించకూడదు, అందుకే ఇలా చేశాను. కానీ అసలు ఎవరికీ తెలియకుండా భలే మేనేజ్ చేస్తున్నావు కదా. సరే ఆనందరావు, నేను నిన్ను ఏమీ అనను. నీకు జరిగిన నష్టం చాలు. ఇప్పటికీ నీ లాయర్ పాపం నీకు చాలా సాయం చేశాడు, అంతా వృధా అని ఇద్దరిని వెళ్ళు అన్నట్టుగా బయటికి చూపిస్తాడు. ఆనందరావు గారు మౌనంగా బయటికి వస్తారు. హర్షవర్ధన్ కూడా ఆయనతో పాటుగా వస్తారు. అసలు ఏమైందో తెలియట్లేదు హర్షవర్ధన్ గారికి. ఆనందరావు గారిని అడుగుదామంటే అని ఆలోచిస్తూ అతను కారుని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు హర్షవర్ధన్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆనందరావు గారిని దిగమని చెప్పి లోపలికి తీసుకెళ్లి అతని భార్యని పిలిచి ఇద్దరికి కాఫీ తీసుకురమ్మని చెప్తాడు. ఆవిడ కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళగానే హర్షవర్ధన్ని వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి ఇస్తారు. దాన్ని తీసుకుని కొన్ని తాగి పక్కన పెట్టేస్తారు. అంతలోని హర్షవర్ధన్ భార్య వచ్చి ఇద్దరికి కాఫీ ఇస్తుంది. కాఫీ ఇచ్చిన తర్వాత ఆమె వెళ్ళమని చెప్పి ఆనందరావు గారిని అసలు ఏమైందో చెప్తారా అని అడగగానే ఆనందరావు గారు గంగా ప్రవాహంలాగా ఆయన కళ్ళ వెంబడి నీటిని ప్రవహింపచేస్తారు. హర్షవర్ధన్ గారు కంగారు పడిపోతూ అసలు ఏమైంది, మీరు ఎందుకు ఇలా ఇంతలా ఏడుస్తున్నారు అని ఆయన్ని ఓదారుస్తూనే ఉన్నారు. కానీ ఎంతకీ ఏడుపు ఆగట్లేదు. కాసేపటికి కాస్త నెమ్మదించి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని తాగి హర్షవర్ధన్ గారిని చూసి అసలు ఏం జరిగిందో చెప్తాను అని అరుణ్ సాగర్ హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ వాళ్ళకి యాక్సిడెంట్ జరగడం గురించి, తర్వాత అరుణ్ చనిపోవడం, అరుణ్ ఫేస్ని సాగర్కి అమర్చడం మొత్తం చెప్తారు. చెప్తున్నంతసేపు కూడా ఆనందరావు గారి కన్నీళ్లు ఆగలేదు. ఆయన బాధని చూసిన హర్షవర్ధన్ గారు కూడా కంట తడిపెట్టారు. ఇంత జరిగితే మరి ఎవరికీ చెప్పలేదే అని అడిగారు. అరుణ్ లేడని తెలిస్తే నా భార్య లక్ష్మి తట్టుకోలేదు. ఎలాగో మేము సాగర్ని కూడా అరుణ్తో సమానంగా చూశాం. అతను మా వద్దకు వచ్చి కొద్ది రోజులే అయినా మాలో ఒకడిగా కలిసిపోయాడు. అందుకే అరుణ్గా సాగర్ ఎప్పుడు మా దగ్గరే ఉంటాడు కదా అని ఆశతో ఎవరికీ నేను చెప్పలేదు. ఇప్పటికీ నేను చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు మీకు మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆప్తుడిగా భావించాను. ఇప్పుడు చెప్పండి, ఇంకా మనం ఆ ల్యాండ్ గురించి ఆలోచిస్తే ఆ రంగారావు ఏమైనా చేస్తాడు. ఇక ఏం జరిగినా నేను తట్టుకోలేను అని అనగానే హర్షవర్ధన్ గారికి కూడా ఆనందరావు గారు చెప్పింది నిజమే అనిపించింది. సరే, మీరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అనగానే ఆనందరావు ఒక విషయం చెప్తారు. హర్షవర్ధన్తో నేను ఇక్కడ నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఎలాగో మా ఆఫీస్ బ్రాంచ్ అక్కడే పెట్టాలనుకున్నాం కాబట్టి ఆఫీస్ కోసం అక్కడే ఉండాలనుకుంటున్నాను అని చెప్పగానే హర్షవర్ధన్, మీ ఐడియా బాగుంది, మీరు అలాగే అక్కడికి వెళ్ళడమే మంచిది. అవును, ఇప్పుడు సాగర్ ఎలా ఉన్నాడు అనగానే బాగున్నాడు, తనకి ఇంకా కుట్లు విప్పలేదు. ఇక మేము ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేశాను. కానీ ఇంకా నా వైఫ్ లక్ష్మికి చెప్పలేదు. ఆమెకి చెప్పి ఇక్కడి నుండి వెళ్తాం అని హర్షవర్ధన్కి చెప్తాడు. హర్షవర్ధన్తో ఆనందరావు గారు నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అని అనగానే తప్పకుండా అని లేచి అతన్ని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. ఆనందరావు వాళ్ళ ఇల్లు వచ్చాక హర్షవర్ధన్తో ఈ విషయంలో మీకు మేము క్షమాపణలు చెప్తున్నారు లాయర్ గారు, మీరు మా కోసం చాలా హెల్ప్ చేశారు. కానీ మేము అని అతను ముగించకముందే హర్షవర్ధన్, చూడండి ఆనందరావు గారు, ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితిలో ల్యాండ్ కంటే కూడా సాగర్ గురించి ఆలోచించండి. మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అంతేకాకుండా సాగర్ జాగ్రత్త అని చెప్పి ఆనందరావు గారు దిగే ముందు లాయర్తో ఈ విషయాలు ఎవరికీ తెలియనివ్వద్దు అని చెప్పి కారు దిగుతారు. కారు దిగి హర్షవర్ధన్ వెళ్లే వరకు అక్కడే నిలబడి ఉంటారు. ఆయన వెళ్ళిన తర్వాత ఆనందరావు గారు కూడా లోపలికి వెళ్తారు. వచ్చిన అతనికి అసలు లక్ష్మికి ఎలా చెప్పి ఒప్పించాలని మాత్రమే ఆలోచిస్తున్నాడు. మనం ఇక్కడ నుండి వెళదామంటే ఎలా రియాక్ట్ అవుతుంది అని అతని ఆలోచన సాగుతూ ఉంటుంది. లోపలికి వచ్చిన అతను డిన్నర్ టైం కావడంతో తిన్న తర్వాత చెప్దామనుకున్నాడు. అలాగే పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి సోఫాలో కూర్చుంటారు. అతను వచ్చి కూర్చోవడం చూసిన లక్ష్మి, ఏమైంది ఇక్కడే కూర్చున్నారు, రండి టైం అయింది కదా డిన్నర్ చేద్దామని పిలిచి ఆమె కూడా అతని వెనకాలే వెళ్ళింది. ఆనందరావు గారిని కూర్చోమని అతనికి వడ్డించి ఆమె కూడా వడ్డించుకొని డిన్నర్ కంప్లీట్ చేశారు. డిన్నర్ అయిన తర్వాత ఆనందరావు గారు లక్ష్మిని కూర్చోమని చెప్పి ఆవిడకు, లక్ష్మి మనం హైదరాబాద్ వెళ్తున్నాం అనగానే, ఎందుకండి ఏమైనా వర్క్ ఉందా అని అడిగింది. లేదు లక్ష్మి, ఇకపై మనం అక్కడే ఉండబోతున్నాం. ఎందుకంటే మన అరుణ్ అక్కడ బ్రాంచ్ పని మీద అక్కడికి వెళ్ళాడు కదా, అక్కడ బ్రాంచ్ని వాడు డెవలప్ చేయడానికి అక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఎలాగో మనం వాడిని వదిలి ఉండలేం కదా
అందుకే ఇక్కడ బ్రాంచ్కి సంబంధించిన వర్క్ అంతా కూడా మన ఆఫీసులో ఉన్నటువంటి కైలాష్కి అప్పగిస్తున్నాను. ఏమంటావు లక్ష్మి అనగానే, సరే మీకు అరుణ్కి ఎలా కుదిరితే అలా కానివ్వండి, మన నలుగురం మాత్రం ఒక్కచోటే ఉండాలి అని అనుకుంటున్నాను అని ఆమె చెప్పగానే అతనికి అర్థమైంది. కానీ ఆమెకి ఎలా చెప్పాలి అని అనుకుంటున్న అతనికి, అదేనండి సాగర్ కూడా మనతోనే ఉంటాడు కదా, ఆ అబ్బాయి మనతో ఉండి కొద్ది రోజులైనా అతను కూడా నాకు అరుణ్తో సమానమయ్యాడు, అందుకే నలుగురం అన్నాను. సరే లక్ష్మి ఇక పడుకుందాం పద, ఇప్పటికే లేట్ అయింది అని ఇద్దరు కలిసి వాళ్ళ రూమ్కి వెళ్ళి పడుకున్నారు. లక్ష్మి గారు కూడా పడుకున్నారు. కానీ ఆనందరావు గారికి కానీ ఎంతకీ నిద్ర రావడం లేదు. ఇందాక లక్ష్మి గారు అన్న మాటలే గుర్తుకు వస్తూ ఉన్నాయి. నలుగురం కలిసి ఉంటామని ఆమె అంది. కానీ అరుణ్ లేడు. అరుణ్లా ఉన్న సాగర్ మాత్రమే మనతో ఉంటాడు. సాగర్ని చూసి అరుణ్ అనుకుంటుంది, సాగర్ కూడా అరుణ్ లేని లోటు తీరుస్తాడు. కానీ సాగర్ ఎక్కడ అంటే ఏమని సమాధానం చెప్పాలి అని అతన్ని ఆలోచిస్తూ అలాగే ఎప్పటికో నిద్రపోయాడు. ఎప్పటిలాగే మరో 2 రోజులు గడిచాయి. సాగర్కి కట్లు విప్పుతామని డాక్టర్ చెప్పింది గుర్తుకు వచ్చి ఒకసారి హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్నాడు. లక్ష్మికి, నేను హైదరాబాద్లో మనం ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయాలి కదా, నేను వెళ్ళి ఒకసారి చూసుకొని వస్తాను, సరే వెళ్ళి రండి అని అతన్ని పంపిస్తుంది. అతను నేరుగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ బాధ్యతలన్నీ కైలాష్ గారికి అప్పగించి, నేను హైదరాబాద్లో పెట్టే మన బ్రాంచ్ నుండి వర్క్ చేస్తాను, కైలాష్ మీకు ఇక్కడ ఏం అవసరం వచ్చినా నాకు చెప్పండి అని చెప్పి ఆనందరావు హైదరాబాద్కి పయనమవుతాడు. హైదరాబాద్ చేరుకున్న అతనికి నేరుగా హాస్పిటల్కి వెళ్తాడు. ఈయన వెళ్ళే టైంకే సాగర్కి కట్లు విప్పుతారు. సరిగ్గా సాగర్ని డాక్టర్ కళ్ళు తెరవండి అని చెప్పడంతో ఆనందరావు గారు సాగర్ ముందు నిలబడతాడు. అతన్ని చూసిన సాగర్ డాడీ అని అనగానే ఆనందరావు గారికి అరుణ్ గుర్తుకు వచ్చాడు. అచ్చు అరుణ్ లాగే ఉన్నాడు సాగర్ ఇప్పుడు. ఆనందరావుని చూసిన సాగర్ బెడ్ దిగబోతుంటే డాక్టర్స్ అతన్ని ఆపి, సార్ మీరు ఇప్పుడే దిగకూడదు, ఒక 2 రోజులు అనగానే ఆనందరావు గారికి బాధ సంతోషం రెండూ ఒకేసారిగా వచ్చేసాయి. వెంటనే వెళ్ళి సాగర్ని హత్తుకొని అరుణ్ అని పిలిచాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది సాగర్కి ఫేస్ తనకి అమర్చడం. కాసేపు ఆనందరావు గారు అలాగే ఉన్నాడు సాగర్ని పట్టుకొని. కాసేపటికి మెల్లగా అతని కళ్ళు వెంబడి నీళ్లు రావడం సాగర్ గమనించి అతన్ని డైవర్ట్ చేయడం కోసం అమ్మ ఎలా ఉంది అని అడిగాడు. సాగర్ని చూసి అదే కళ్ళ నీళ్లతోనే బాగుంది అని చెప్పాడు. ఇక ఆనందరావు గారు కాస్త నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన్ని కాస్త జరగమని, సాగర్ ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడిగారు. సాగర్ ఎటువంటి ప్రాబ్లం లేకపోవడంతో ఇక వాళ్ళని మీరు మాట్లాడుకోండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆనందరావు గారు సాగర్ని చూసి, ఐఎమ్ సారీ సాగర్, నీ లైఫ్ని మా కోసం ఇవ్వమని అంటున్నాను అందుకు అని అనగానే, లేదు సార్, ఎవరూ లేని నాకు ఒక ఐడెంటిటీ ఇస్తున్నారు. చిన్నపాటి నుండి నాకు తల్లిదండ్రులు లేరు, ఇప్పుడు మీరు నాకు ఆ ప్రేమని పంచుతున్నారు. అలాంటిది నేను మీకోసం ఈ మాత్రం చేయలేనా? అయినా అరుణ్ ఉన్నా నన్ను మీరు అతనితో సమానంగానే చూశారు, కానీ ఇప్పుడు అతను లేడు అని సాగర్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. సాగర్ అలా ఎమోషనల్ అవ్వడం మంచిది కాదని ఆనందరావు గారు అతని దగ్గర వెళ్ళి, ఊరుకో సాగర్, ఇక నువ్వు ఎప్పటికీ నా కొడుకువి అండ్ నువ్వు ఇప్పటి నుండి అరుణ్వి అని చెప్పి, అరుణ్ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అది ఏంటంటే ఇకపై నువ్వు నేను మీ అమ్మ ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాం అనగాని, కానీ ఎందుకు అంటే ఇక్కడ మనం ఒక బ్రాంచ్ పెట్టాలి అనుకున్నాం కదా, దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ నేను చూసుకోవాలి, అందుకే ఇక్కడికే షిఫ్ట్ అవుతున్నాం. ఇదే విషయం మీ అమ్మకి కూడా చెప్పాను, తను కూడా ఒప్పుకుంది. నిన్ను డిశ్చార్జ్ చేయడానికి ఇంకా 2 రోజులు పడుతుంది. ఇక్కడ మనం ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. మీ అమ్మని ఎల్లుండి తీసుకుని వస్తాను. తను వచ్చిన వెంటనే నేను డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్తాను, ఓకేనా అని చెప్పి అతనికి ట్యాబ్లెట్స్ ఇచ్చి అక్కడ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ఇక వాళ్ళు ఉండడానికి ఇక్కడ వాళ్ళకి ఇల్లుని సిద్ధం చేయడానికి పని వాళ్ళకి చెప్పాడు. అది ఎంతవరకు వచ్చిందని చూసి వెళ్తానని అక్కడి నుండి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి 2 రోజుల్లో వస్తామని, ఆ లోపు పూర్తి చేయమని చెప్పి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ డాక్టర్కి మరోసారి థ్యాంక్స్ చెప్పి 2 రోజుల్లో వస్తానని చెప్పి సాగర్ కూడా చెప్పి వెళ్ళిపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.